హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా మనం ఇంట్లో పల్లి పట్టి నువ్వుల లడ్డు చేసుకుంటాం కదా. ఆ విధంగా కాకుండా పల్లీలను నువ్వులను మంచిగా పొడిలాగా చేసుకొని ఒకసారి పల్లీల లడ్డు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు పల్లీలు నువ్వులు కూడా మనకు ఎంతో బలం కదా. పిల్లలకు ఎంతో బలం. వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు నువ్వులు బెల్లం కూడా మనకు చాలా బలం. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. ముందుగా మనం ప్రాసెస్లోకి పోదాం. నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. కొన్ని బాదం పప్పు తీసుకున్నానండి. కావాలనుకుంటే అందులోకి ఇంకా జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అవి లేవని తీసుకోలేదు. ముందుగా ఒక పెనం పెట్టుకొని ఈ పల్లీలన్నీ వేపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని మంచిగా పల్లీలని వేపుకోవాలండి. ఇట్లా పుట్టు మామూలుగా మనం మంట బాగా పెట్టుకుంటే అవి పల్లీలు అనేవి మాడిపోతూ ఉంటాయి, బాగా నల్లగా పడతాయి. అందుకే మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకోవాలి. రెండు రెండు పలుకులు అవుతాయి కదా, ఆ రెండు రెండు పలుకులు వచ్చేదాకా వేపుకోవాలి. మంచి ఇట్లా ఏడలపాటి పెనంలో వేపుకుంటే మంట అనేది మంచిగా తాకి పల్లీలు చూడండి ఇట్లా రెండు రెండు పక్కలైనవి. అట్లా అయినాక మనం మంటను బంద్ చేసుకోవాలి. అదే పెనంలో మళ్ళీ నువ్వులు పోసుకొని నువ్వులు కూడా వేపుకోవాలండి. నువ్వులు దూరగా వేపుకోవాలి. ఎందుకంటే మాడిపోతే నువ్వులు కాటుగా ఉంటాయి కాబట్టి ఇట్లా నువ్వులు కూడా మంచిగా వేపుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మనం అందరం ఇంట్లో చేసుకునేది ఇదేం ఈజీ ప్రాసెస్. చూడండి నువ్వులు చిట్టపొట్ట ఏ విధంగా ఎగురుతున్నాయో. ఇవి మాడిపోవద్దండి, మాడిపోతే కాటు ఉంటాయి. ఈ విధంగా వేగినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఒక మూకుడు తీసుకొని నేను కొంచెం అందులోకి నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం నెయ్యి వేసి అవి వేడైనాక అందులోకి నేను బాదం పలుకులు వేసుకుంటున్నానండి. వేసుకొని అవి దూరగా వేపుకోవాలి. మాడిపోయేదాకా ఉంచుకోవద్దు. ఈ విధంగా దూరగా వేపుకోవాలండి. ఈ విధంగా దూరగా వేగినాక వీటిని చూడండి వేగిపోయినవి. స్టవ్ బంద్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకోవాలండి. తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఈ విధంగా చేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా బలం. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మనం వేపుకొని పక్కకు పెట్టుకున్న పల్లీలను ఇట్లా మొత్తం పొట్టు లేకుండా పొట్టుతోటి కూడా మొత్తం పట్టుకోవచ్చు అండి, మిక్సీ పట్టుకోవచ్చు. కానీ పొట్టులోనే ఉంటుంది. అందుకే నేను సగం తీసేసాను, సగం ఉంచాను. మీరు కావాలనుకుంటే మొత్తం తీసేసుకోవచ్చు. వద్దనుకుంటే అదే విధంగా మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా నువ్వులు ఇట్లా మామూలు కలర్లోకి రావాలి. ఇట్లా బాదం పలుకులు కూడా చూడండి మాడిపోలేదు. ఈ విధంగా వేపుకొని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వేగిపోయినాయో. వీటిని రెండు రెండు పలుకుల్లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం వేపి పక్కకు పెట్టుకున్న పల్లీలను అదేవిధంగా నువ్వులను పోసుకోవాలండి. ఇక నేను నువ్వులు మొత్తం పోసుకుంటలేను, కొంచెం పక్కకు తీసుకుంటున్నాను. తీసుకునే దాంట్లోకి మనం బాదం పలుకులు వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీన్ని
చూడండి, అందులోకి ఒక 4-5 యాలకులు వేసుకోవాలండి. ఫ్లేవర్ కొరకు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ లడ్డు కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇదంతా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం పొడిలాగా చేసుకోవాలండి. కొంచెం బరుకులు లేకుండా మెత్తగా మంచిగా పట్టుకోవాలి. పట్టుకొని మనకు అదే మూకుట్లో కొంచెం నేను బెల్లం తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు స్వీట్ తగ్గట్టు బెల్లం తీసుకోవచ్చు. లేదు మామూలు స్వీట్ కావచ్చు అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. తీసుకొని దీన్ని పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అంతా కరిగిపోతే కొంచెం జిగురుతత్వం రాగానే బంద్ చేసుకోవాలి. ఎందుకంటే పాకం వస్తే లడ్డు అనేది మొత్తం టైట్గా అయిపోతుంది. ఆ విధంగా కాకుండా మామూలుగా జిగురుతత్వం రాగానే అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసుకున్నానండి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. నాకు పాకం అనేది లూజు కావాలని అనుకున్నాను. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. లేదు పల్లి లడ్డు అనేది కొంచెం టైట్గా కావాలి, కొంచెం మామూలు ముద్దలాగా కావాలనుకుంటే మీరు వాటర్ కొంచెం తక్కువ పోసుకున్నాక మంట సిమ్లో పెట్టుకొని అందులోకి కొంచెం నేను నెయ్యి పోసుకున్నానండి. మీరు నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మొత్తం లూజ్గా కావాలని నేను ఈ విధంగా చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. సాఫ్ట్గా రావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇంకా చూడండి, ఇదంతా కొంచెం చల్లారినాక ఇలాగా లడ్డులాగా చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మీరు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, ఎంతో బలం. చూడండి ఏ విధంగా వచ్చినాయో, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను లాస్ట్కు కొన్ని నువ్వులు ఉంచుకున్నాను కదా, మన కళ్ళకు అట్రాక్షన్ కావాలనుకుంటే ఈ విధంగా నువ్వులలో ముంచుకొని ఈ విధంగా చేసుకొని పక్క పెట్టుకోవచ్చు. ఇలా చూస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూసి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చినంటే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చూడండి, పల్లి లడ్డులు రెడీ అయిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చేనంటే ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి మనం దీన్ని ఈ విధంగా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.